నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. నేపాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వారితో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ వారిని సురక్షితంగా తీసుకొని రావడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. బొబ్బిలి పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల మంజూరు. మరింత అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే బేబీ నాయన. వంతెన లేకపోవడంతో గడ్డలో నుంచి మృతదేహాన్ని మోసుకెళ్లిన వైనం. గుమ్మలక్ష్మీపురం మండలం కారికవలస గ్రామంలో శ్మశాన వాటికకు వంతెన ఏర్పాటు చేయాలి. సంక్షేమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లపేట వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు సామాజిక పెన్షన్లు ఇవ్వడం వరకు ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా వర్తించనున్నట్లు చర్యలు తీసుకోవడం. అలాగే ఈ ఏడాది దసరా నుంచి ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది వాహన మిత్ర ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అభివృద్ధి పరంగా పెట్టుబడులను ఆకర్షించడం కానీ, తీసుకురావడం కానీ, కొత్త పరిశ్రమలు స్థాపించడం వరకు, అలాగే కేంద్ర సహకారంతో రానున్న 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్ను, ప్రజా రాజధాని అమరావతిని, రాష్ట్ర కళల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం లాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాల్లో భాగంగా దేశ భవిష్యత్తు ఆయన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు ప్రజలందరికీ వైద్యం, విద్య అందుబాటులో ఉండేటట్లు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. చివరగా ఎన్ని కష్టాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అయినటువంటి పేదరికం లేని సమాజ స్థాపనకు కొరకు స్వర్ణాంధ్ర 2047 సాకారం దిశగా డబుల్ ఇంజన్ సర్కారు పనిచేస్తుందని సీఎం సభా వేదికగా తెలియజేశారు. తమ్ముళ్ళు, వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి యామారితే ధృతరాష్ట్ర కౌగిలికి బలైపోతారు. 5 ఏళ్ళు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ళు మీ ముఖంలో నవ్వు చూసావా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తమ్ముళ్ళు, రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా. నందమూరి తారక రామారావు గారు. నేపాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలతో అక్కడ ఒక్కసారి పరిస్థితి ఉధృతంగా మారింది. దీంతో అక్కడ ప్రభుత్వ నిర్వహణ బాధ్యతను ఆర్మీ అదుపులోకి తీసుకుని అక్కడ కర్ఫ్యూను విధించారు. అయితే నేపాల్లో చిక్కున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అనంతపురం జిల్లాలో జరుగుతున్న సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి వెళ్లవలసిన మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని నేపాల్లో ఉన్న తెలుగువారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి అమరావతిలో అధికారులను అప్రమత్తం చేసి కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ఆంధ్రుల సమాచారాన్ని సేకరించి వారిని ప్రత్యేక విమానంలో విశాఖకు తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నేపాల్ రాజధాని కాఠ్మండులో చిక్కున్న తెలుగు వారితో వీడియో కాల్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. కాఠ్మండులోని పశుపతినాథ్ టెంపుల్లో సమీపంలో రాయల్ కుస్మా హోటల్లో తలదాచుకున్న విశాఖకు చెందిన 81 మంది తెలుగువారు ఉన్నట్లు సమాచారం. విశాఖకు చెందిన రోజారాణి అనే మహిళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న లోకేష్, మీరు అధైర్యపడవద్దు, మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది అని భరోసా ఇచ్చారు. భారత విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతి 2 గంటలకు ఒకసారి మీతో టచ్లో ఉంటామని ఆందోళన చెందవద్దన్నారు. కాఠ్మండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని
అధికారులను మంత్రి ఆదేశించారు. టోటల్ ఎంతమంది ఉన్నారు మీతో? టోటల్ మేము మొత్తం 81 మంది ఉన్నాం సార్. 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్? వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సిడిపిఓ ఎం రాజేశ్వరి విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల అనేక సమస్యలు వస్తాయని తెలిపారు. బాల్య వివాహాలు చేసుకోవడం చట్ట ప్రకారం నేరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు శకుంతల, శ్యామల, జానకి, ఇందిరా, ఝాన్సీ, ఎంఎస్కే అనురాధ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి అబ్బాయికి కానీ తల్లిదండ్రులు కానీ కానీ 1,00,000 రూపాయలు జరిమానా, అలాగే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అలాగే మనలో ఈ బాల్య వివాహాల వల్ల ప్రోత్సహించిన వాళ్ళు కానీ తర్వాత పురోహితులు కానీ వాళ్ళకు కూడా శిక్షాలు అన్నమాట. తర్వాత ఈ బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతున్నాయంటే మన సమాజంలోని ఈ దూర విలేజ్లు ఉన్నాయి కదా, లూపు లైన్లు, అక్కడ ఏం చేస్తారు పూర్వం నాటి నుంచి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు, తర్వాత ఆ పిల్లలు మన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులు అతను లేని కావడం వల్ల ఈ బాల్య వివాహాలు ఎక్కువ ప్రోత్సహించేవాళ్ళము. ఈ ప్రోత్సహించడం వల్ల అప్పుడు అలవాటు అయినప్పుడు కూడా కొంతమంది అలా చేసేయడం జరుగుతుంది. అలా చేసేయడం వల్ల బాల్య వివాహాలు చేయడం వల్ల ఏంటంటే ఆడపిల్లనే బాల్యం కోల్పోతుంది, విద్య కోల్పోతుంది. బొబ్బిలి పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే బేబీ నాయన చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కోరగా 2 కోట్లు మంజూరు చేశారని, మురుగునీటి కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. త్రాగునీటి పైప్లైన్ నిర్మాణానికి టెక్నికల్ అనుమతి వచ్చిందన్నారు. నిధులు మంజూరు చేసిన మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు, కమిషనర్ రామలక్ష్మి ఉన్నారు. మన కమిషనర్ గారు పంపించినటువంటి సిఫార్సుల మేరకు నేను షరత్ వెళ్ళి మన గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు నారాయణ గారిని విజయవాడలో వారి నివాసంలో కలిసి బొబ్బిల్లో ఉన్నటువంటి దౌర్భాగ్య మౌలిక వసతుల గురించి చాలా అవసరం. బొబ్బిలి పట్టణం పరిధి పెరిగింది, కొత్త కాలనీస్ అనేకమైనటువంటి వచ్చాయి. వేసినటువంటి పాత రోడ్లు అన్నీ కూడా మరి పాడైపోవడం జరిగింది. కాలువలు కూడా చాలా దుస్థితిలో ఉన్నాయి అని వారికి వివరించిన వెంటనే నారాయణ గారు ఎంతో పెద్ద మనసుతో మనకి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అది నిన్నే మున్సిపల్ అకౌంట్లో కూడా క్రెడిట్ అయిందన్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ డ్రైనేజ్ సిస్టమ్కి ఎక్కువ ఖర్చు పెట్టమని వారు నారాయణ గారు సూచించారు. వారి సూచనల మేరకు అదేవిధంగా వారి సూచనలు పాటిస్తూ మరి దాన్ని ఖర్చు పెడతామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వారికి అడిగిన వెంటనే స్పందించి ఈ 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు, బొబ్బిలి పట్టణ ప్రజల తరపున నా హృదయపూర్వక. పార్తిపురం మండలం హెచ్ కారాడివలస గ్రామం వద్ద వెంకటసాయి గ్రానైట్స్ వారు పర్యావరణ ప్రజా సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల్లో ఒప్పుకోవడంతో బహిరంగ సభలో గొడవలు జరగడంతో పెద్ద ఎత్తున పోలీసులు రావడం, పెద్దబండపల్లి గ్రామస్తులు ఒప్పుకోవడంతో బహిరంగ సభ నిలిపివేశారు. పోలీసులకు ప్రజలకు మధ్య తొప్పిసలాట జరగడంతో పర్యావరణ శాఖ అధికారులు వాయిదా వేయడం జరిగింది. మనము పేపర్లో నోట్
అందువలన నేను అది వీడియో అమ్మ దీంట్లో మ్యాటర్ కూడా పూర్తిగా అసలు ఏమి రాయలేదు, మాకు ఇష్టం లేదు, ఒకే ఒక మ్యాటర్ దీనికి ఎందుకు మీరు రిప్రజెంటేషన్ ఇవన్నీ మేము అంటే ఎవరో గ్రామ ప్రజలందరూ ఒక్కొక్క రైతు సమస్య అడిగారు, రైతు మాట్లాడారు, ఎంపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతు కూడా విజయదశమి సమీపిస్తున్న వేళ గ్రామాల్లో పట్టణాల్లో దసరా నవరాత్రికి యువత సిద్ధమవుతుంది. అందులో భాగంగా విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఉన్న కళాకారులు అమ్మవారి వివిధ రూపాల్లో ఉన్న విగ్రహాలను తయారు చేస్తున్నారు. అయితే వంశపారంపర్యంగా చేస్తున్న వృత్తిని నమ్ముకొని విగ్రహాలు తయారు చేస్తున్న కళాకారులకు మాత్రం కన్నీటి కష్టాలు మాత్రమే మిగులుతున్నాయి. విగ్రహం తయారు చేయాలంటే నెల రోజులుగా వ్యయ ప్రయాసాలు పడాలని, ఇన్ని ఇబ్బందులు పడి విగ్రహాలను తయారు చేసిన కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదన్నారు. మరికొంతమంది వచ్చి విగ్రహాలు మట్టితో తయారు చేసిన కావాలని అడుగుతున్నారని, లేదంటే అతి తక్కువ ధరలకు అడుగుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. రకరకాల వింతైన విగ్రహాలు తయారు చేస్తున్నాం. అక్కడ శివలింగం, శివుడు, ఇక్కడ అమ్మవారు సింహం మీద కూర్చొని ఒక ఒళ్ళోని చిన్న సింహం పిల్లలతో తయారు చేసాం. డబుల్ సింహం తయారు చేస్తున్నాం. నెక్స్ట్ అక్కడ గాయత్రి అమ్మవారు తయారవుతుంది, మహిషాసుర మధ్యన తయారవుతుంది. వెనక సెట్లోని గంగా, యమున, సరస్వతి, కాళీమాత 4 విగ్రహాలు 10 అడుగుల సైజులో తయారవుతున్నాయి. అలాగే వివిధ వెరైటీలలో రకరకాల మీకు నచ్చినట్టుగా మీరు చెప్పే విధంగా మేము తయారు చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు వచ్చి మాకు మట్టి బొమ్మలు కావాలని అడుగుతున్నారు. మా వాళ్ళ మట్టి బొమ్మలు మీకు కావాలనుకుంటే 3 మాసాల ముందు చెప్పండి, మట్టి బొమ్మలు తయారు చేస్తాం. ఇప్పుడు అంటే మట్టి బొమ్మలు తొందరగా తయారవదు. మట్టి బొమ్మలు అందులో వినాయక చవితి అయిన దగ్గర నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. మాకు ఈ సంవత్సరం దేవిలో ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తుంది వర్షాలు. నెక్స్ట్ ఎంత బాగా చేసినా, ఎంత కళ పెట్టినా సరే విగ్రహాలకి రేట్ లేకుండా అయిపోతుంది. అలాగనేసి మాకు ఇది తప్ప జీవనోపాధి మాకు రెండోది మాకు తెలియదు, రెండో వ్యాపారం మాకు తెలియదు. విగ్రహాల్లోనే మేము జీవిస్తున్నాం. మా తాతల నుంచి ఇప్పటి వరకు, నా వరకు, మా పిల్లల వరకు బొమ్మల్లోనే మేము జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కళను గుర్తించి అమ్మవారిని పూజ చేస్తున్నాం, లక్షలు ఖర్చు పెడుతున్నాం. విగ్రహానికి వచ్చేసరికి చాలా ఘోరంగా బేరమాడుతున్నారు. ఏదో చెప్పిన దానికి ఏంటంటే విగ్రహాలు తయారై ఉన్నాయి కాబట్టి తక్కువగా అడగడానికి చూస్తున్నారు. దగ్గర చేసి వస్తే ఇంకా తగ్గించేస్తారో అనుకుంటారు. మేము అలాగే ఇవ్వడానికి అంటే మాకు మనసు ఒప్పదు. పెట్టుబడి కూడా రావాలి కదా మాకు. ఈ సంవత్సరం రేట్లు లేవు, పెట్టుబడి పెట్టినా సరే రేట్లు రావట్లేదు. మరి అంత తల్లిదయ్య, మాకు దేవుడి మీద ఆధారపడి ఉంటాం మేము, మరొక ఆధారం మాకు లేదు. సత్యం ఎక్కడ ఉన్నది, శాంతం ఎక్కడున్నది, నిజం ఎక్కడున్నదంటే అమ్మవారిలో ఉంటుంది అన్నమాట. ఆ అమ్మవారు మనం పూజ చేసామంటే మీరు బాగోవాలా, మేము బాగోవాలా, మా వల్ల మీరు బాగోవాలా, మీకు అంతా పాడి పంటలు అందరూ ఆరోగ్యాలు బాగోవాలా, మీ వలన మేము 10 బొమ్మలు ఎక్కువ అమ్ముకోవాలా, మా ఆశ అది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ డైరెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసులోపు వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతానికి టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్స్లపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కావున ఆసక్తి ఉన్నవారు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మహిళా ప్రాంగణంలో మా సంస్థ ఉంది. ఈ సంస్థలో గ్రామీణ యువతీ యువకులకు అంటే 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండే యువతీ యువకులకు వారి అభిష్టానం మేరకు, వారి ఇష్టం మేరకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే మా సంస్థలో 3 ట్రైనింగ్ క్లాసులు లేడీస్కి జరుగుతున్నాయి. అందులో ఒకటి టైలరింగ్, రెండవది బ్యూటీషియన్, జూనియర్ బ్యూటీషియన్ కోర్సు, మూడవది మగ్గం వర్క్. మేము ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న కోర్సులు మాత్రమే ట్రైనింగ్ ఇస్తుంటాం. దానివల్ల వారు స్వయం ఉపాధి పొందాలన్నది మా ఉద్దేశం. ఇందులో మా దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్ళకి
కొన్ని రంగాల్లో అయితే వారు వేరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బాగానే చేసుకుంటున్నారు. ఇందులో వేరే సంస్థలో వాళ్ళు జీతంకి జాయిన్ అవుతారు. లేదు అని అనుకుంటే వారే స్వయంగా వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. దీనికి గాను వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం కావాలంటే మా బ్యాంకుల నుంచి లేదంటే మేము ఇచ్చిన సర్టిఫికేట్స్ నుంచి వివిధ బ్యాంకుల్లో వాళ్ళు లోన్ తీసుకోగలుగుతారు. వాళ్ళకి లోన్ ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటాం. ఎవరైతే యూనిట్ పెడతారో వాళ్ళకి 100% లోన్ అయితే మేము ఇప్పించగలుగుతాం. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 2 years నుంచి 3 years వరకు మా ఫాలోఅప్ కంటిన్యూగా ఉంటుంది. వాళ్ళు సెటిల్ అయిపోతే ఇంకా అక్కడితో ఆపుతాం. ఫైనాన్షియల్గా వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో లోన్స్ కనుక పెట్టుకున్నట్టయితే మా సర్టిఫికేట్ కొంతవరకు వాళ్ళకి ఉపయోగపడుద్ది. బ్యాంకు నుండి లోన్స్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ట్రైనింగ్ తీసుకున్న సమయంలో ఇది పూర్తిగా రెసిడెన్షియల్. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఉదయం లేచిన నుంచి బెడ్ టీ నుంచి వాళ్ళు పడుకునే వరకు ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయి. భోజనం కానీ ఇవన్నీ ఉచితం. వీళ్ళకి యూనిఫామ్ కూడా మేము ఇస్తాం. అలానే వీరు దూర ప్రాంతాల నుంచి వచ్చినట్టయితే వాళ్ళకి వచ్చినప్పుడు మరియు తిరిగి వాళ్ళ రెసిడెన్స్ చేరడానికి అయినా బస్ ఛార్జీలతో సహా మేము ఇక్కడి నుంచే ఇదంతా ఉచితం. ఈ ఛార్జీలు కూడా మేమే పే చేస్తాం. ఎస్కోట్ మండలం బొడ్వర పంచాయతీ పరిధిలో గత కొన్ని నెలలుగా జిందాల్ భూ నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలు తెలిసిందే. అయితే ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు జిందాల్ యాజమాన్యం కానీ కనీసం రైతులను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ రఘురాజు ఆరోపించారు. అందుకోసమే నేను ఈ పేద బడుగు బలహీన వర్గాల అమాయపు గిరిజలు పొట్టకొట్టవద్దని వాళ్లకు అండగా ఉండి హరిజన గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం చేస్తామని, మండల జిల్లా రాష్ట్రంలో న్యాయం జరగలేదని, మా హరిజన గిరిజన భూ నిర్వాసితులు బాధలు దేశ రాజధాని ఢిల్లీలో గలం విప్పడానికే వెళ్లామని తెలిపారు. ఇప్పటికైనా జిందాల్ యాజమాన్యం అధికారులకు వచ్చి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నానని అన్నారు. వచ్చి కొందరు అధికారులు కలిసి ఉన్నారు. మనం ఈ ధర్నా అనంతరం ఈ మధ్యాహ్నం వాళ్ళు కలిసి మన సమస్యలను మరికొంత వివరించాలని చెప్పేసి అనుకున్నాం. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భంగా ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భాగంగా పార్వతీపురం భారతీయ జనతా పార్టీ తరపున నన్ను గుర్తించి తనపై నమ్మకం ఉంచి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన కూటమి ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీపీ మాధవ్కి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ కార్యకర్త పిన్నింటి జయకృష్ణ, పౌర సంఘ నాయకుడు పాకల సన్యాసరావు బొకే ఇస్తూ అభినందించారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్లు ప్రకటిస్తున్నారో దానిలో భాగంగా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ డైరెక్టర్లుగా పార్వతీపురం మన్యం జిల్లా నుండి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న నన్ను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డైరెక్టర్గా ఉత్తర్వులు జారీ చేసిందో దాని సందర్భంగా ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రభుత్వం ఈవేళ బాధ్యతాయుతంగా మాకు ఒక బాధ్యతను అప్పచెప్పిందో దానిని పరిపూర్ణం చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రజల మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్ కార్పొరేషన్ ద్వారా తప్పకుండా ప్రజల అవసరాలను వాటికి అనుగుణంగా పనిచేసి వాటిని సఫలీకృతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని. జీవితమంతా బ్రతకడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ గిరిజనకు చావులోని తిప్పలు తప్పలేదు. అనారోగ్యంతో మృతి చెందిన గిరిజన మహిళ మృతదేహాన్ని శ్మశానానికి చేర్చేందుకు బంధువులు పడుతున్న అగచాట్లు చూసిన కళ్ళు కన్నీరు పెట్టక మానవ్. నడుము లోతు నీటిలో నడుచుకుంటూ శవాన్ని గెడ్డ దాటించి శ్మశాన వాటికు తరలిస్తున్న హృదయ విధాకార ఘటనను చూసి మనసు మసకబారక తప్పదు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం కారికవలస గ్రామానికి చెందిన ఆర్క జయలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. తమ గ్రామం నుండి ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికు తరలించాలంటే అక్కడ ప్రజలు ఒక గడ్డను దాటాల్సిందే. వర్షం పడితే నడుము లోతు నీటిని దాటుకొని శ్మశానానికి వెళ్లాల్సిందే.
చేసేది ఏమీ లేక గ్రామస్తులు అందరూ మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ గెడ్డ దాటాల్సిన దుస్థితి తప్పలేదు. ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి శ్మశాన వాటికు మధ్యలో ఉన్న గెడ్డపై వంతెన ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. జీవితంలో చివరి మజిలీ చేరినప్పటికీ ఆ దేహాన్ని చితిమంటకు చేర్చేందుకు పడుతున్న పాటలు మనసుకు మరింత కలిచివేస్తుందని వాపోతున్నారు ఆ గ్రామస్తులు. ధర్మపురి సర్వే నెంబర్ 86/12345 గయాల్లో అమ్మిన వారికి కొన్నవారికి నోటీసులు ఇచ్చి త్వరగా పీఓటీ అమలు చేసి బడుగు బలహీన వర్గాల వారికి ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి నారాయణరావు డిమాండ్ చేశారు. విజయనగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా తమకు పట్టాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఆయన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈరోజు మేము 86/123లో ఆనాడు 2023లో మేము బయట తీస్తే అప్పటికి ఎంఆర్ఓ గారు కోరాల ఈశ్వరరావు గారు వాళ్ళకి కొన్నవారికి నోటీసులు ఇచ్చాం, అమ్మిన వారికి నోటీసులు ఇచ్చాం కాబట్టి దీన్ని పీఓటీ యాక్ట్ తీసుకొచ్చి త్వరలో మేము పట్టాలు ఇస్తామని చెప్పి 2023లో చెప్పారు. కానీ 3 సంవత్సరాలు కావస్తుంది, 2-3 సంవత్సరాలు కావస్తుంది, ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు మొన్న ధర్నా చేసిన తర్వాత వచ్చి చూశారు. 86 కరెక్టే ప్రభుత్వ భూమి, ఇది గయాలు, మేము చట్ట ప్రకారంగా కొన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి అమ్మిన వారికి నోటీసులు ఇస్తాం, 15 రోజులు దీని మీద చర్య తీసుకొని గవర్నమెంట్గా హ్యాండ్ ఓవర్ చేసుకొని పేదలకు పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 4 రోజులు కావస్తుంది ఇప్పటికి కూడా మరి అమలు చేయలేదు. అదే మా దగ్గరికి వచ్చేసరికి రూల్స్ చెప్తున్నారు, కరెంటు మీటర్ ఉంటే ఏమో అనేక రకాల పద్ధతులు రూల్స్ పెట్టి చెప్తున్నారు. అదే మంత్రులు అధికార పార్టీ కానీ అనధికార పార్టీ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ చెప్తే వాళ్ళకి ఏ రూల్స్ అక్కర్లేదు, ఏ మీటర్ అక్కర్లేదు, ఏ ఆధార్ కార్డు అక్కర్లేదు, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు చేసేస్తారు. కానీ మా బడుగు బలహీన వర్గాల సంఘం దగ్గరికి వచ్చేసరికి కరెంటు మీటర్లు అడ్డు పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం. కాబట్టి వాళ్ళకి ఒక రూల్, మాకు ఒక రూల్ కాదు. చట్టం సమానంగా ఉండాలి, అందరికీ పనిచేయాలి. మేము ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం భూమి ఉందో దాంట్లో ఏదైతే 120 మందిని మేము గుర్తించామో వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోతే మాత్రం ఈ నెలాఖరు దాకా మేము వెయిట్ చేస్తాం. లేదు మేమే స్వయంగా ఆ భూముల్లోకి వెళ్ళి ఎర్ర జెండాలు పట్టుకొని పేదలకు పట్టాలు ఇచ్చేటానికి ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే 2 సెంట్లు ఉందో దాన్ని మేము ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు, సెప్టెంబర్ నెలాఖరులోకి మీరు ఎక్కడ ప్రభుత్వం భూములున్నా ఎవరైనా నిరుపేదలున్నా జీవో నెంబర్ 23 విడుదల చేస్తారు. ఆ జీవో నెంబర్లో కుటుంబంలో ఒక ఇవ్వాలి. కానీ ఆ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఎవరికి రాదు. కాబట్టి జీవో ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని వీడి విఆర్ఓ గారు, తహసీల్దార్ గారు తక్షణమే దృష్టి పెట్టి పేదలకు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. సిమ్స్ మెమోరియల్ బాపిస్ట్ చర్చ్ 150 వసంతాల వేడుకలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిమ్స్ చర్చ్ సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన సిమ్స్ స్థాపితమై నేటికి 150 వసంతాలు పూర్తి చేసుకుని 151వ వార్షికంలో అడుగు పెట్టడం చాలా శుభదాయకమన్నారు. అందుకోసమే ఈ ఉత్సవాలను విజయనగరం క్రైస్తవ సమాజానికి తలమానికంగా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తలపెట్టామన్నారు. 150 వసంతాల వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యేసుక్రీస్తు ఆరాధన గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు. విజయనగరంలో అతి పురాతనంగా నిర్మించబడిన సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం ఈరోజు 150 వసంతాలు పూర్తి చేసుకుని ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట ప్రార్థనతో మేము ముందుకి నడుస్తున్నాం. దేవుడు ఈ మందిరాన్ని, ఈ మందిరంలో ఉన్న సభ్యుల్ని ఎంతో దీవించాడు. ఈ మందిరం వలన విజయనగరం పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డారు. గత కాలంలో మరి కెనడా మిషనరీ స్థాపించిన ఈ సంఘాన్ని ఈ రోజు వరకు కొనసాగించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. రానున్న దినాల్లో ఇంకా మంచి కార్యక్రమాలు మేము తలపెట్టడానికి దేవుడి తాలూకా ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు జాన్ వెస్లీ గారు మరి రేపు ఎల్లుండు
మదనపల్లి రాజశేఖర్ గారు, అలాగే వేదనాయకం గారు శనివారం ఆదివారంలో, అలాగే బెన్ని ప్రసాద్ గారు కూడా శనివారం ఆదివారంలో వారి తాలూకా సాక్ష్యాన్ని వినిపించబోతున్నారు. అలాగే రేపు ఎల్లుండి అవుతున్నాడు అంటే 11, 12, 13 తేదీల్లో సౌత్ ఇండియా యూత్ రిట్రీట్ కూడా జరుగుతుంది. అందులో పగడాల ప్రవీణ్ గారి టీం నుంచి వడ్డే నవీన్ గారు ప్రత్యేకమైన సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విజయనగర ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి, దేవుని తాలూకా దేవుని పొందుకోండి. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నవతరోత్సవాల్లో భాగంగా విద్యార్థినులకు ఒక ప్రైవేటు హోటల్లో స్పాట్ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం చైర్మన్లు జగదీష్, ప్రదీపులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయన్నారు. సెప్టెంబర్ నెల అంతా నవతరోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ యాక్టివిటీస్ ఓవరాల్ మంత్లో ఒక 15 యాక్టివిటీస్ జరుగుతాయి. ఈ ఆల్మోస్ట్ 70 స్కూల్స్ని కవర్ చేస్తాము. 70 స్కూల్స్ నుంచి కూడా ఈ 15 డేస్లో ఈ 15 యాక్టివిటీస్లో కూడా పాల్పంచుకుంటారు. అందులో భాగంగా ఇవాళ 8th యాక్టివిటీ జరుగుతుంది, స్పాట్ పెయింటింగ్. ఆల్మోస్ట్ 180 మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దగ్గర 25 స్కూల్స్ నుంచి కూడా వచ్చారు ఇవాళ. సో పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే వాళ్ళని ఇంకొంచెం అంటే అన్ని విధాలుగా వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో మన రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వారి యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. 200 మెంబర్స్ పార్టిసిపెంట్స్ వచ్చారు అండ్ 15 స్కూల్స్ రిప్రజెంట్ చేస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ ఈవెంట్స్ వచ్చి చెస్ ఉన్నది, తర్వాత అవుట్డోర్ ఈవెంట్స్ ఉన్నాయి లైక్ ఖోఖో, కబడ్డీ, అవి ఈవెంట్స్ ఉన్నాయి ఇంకా. సో ఈ స్కూల్స్ వచ్చి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది ఏంటంటే స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేయడం. అండ్ ఇది మోస్ట్లీ ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కాంపిటీషన్ కాదు, స్కూల్స్ నుంచి పార్టిసిపేషన్ కావాలి స్టూడెంట్స్ది. అండ్ వాళ్ళ టాలెంట్స్ అన్నది బయటికి తీయడానికి మల్టీ టాలెంట్ ఉంటారు, వాటిని షోకేస్ చేయడానికి, పెర్ఫామ్ చేయడానికి ఇది ఒక స్టేజ్ కింద ప్లాట్ఫామ్ అంతే. అండ్ ఫియర్ అంటే మామూలుగా మనకి ఫియర్ ఉంటుంది, ఆ ఫియర్ అది పోగొట్టడానికి అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద అండ్ ఈ నవతారోత్సవం అనేది ఈ రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ అనేది ప్లాన్ చేస్తుంది. దట్స్ ఆల్ అండి. ఈ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల మా హోస్ట్ చేసే చైర్మన్స్ కానీ, రోటరాక్టర్స్ కానీ, రొటేరియన్స్కి కానీ అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎంతమంది స్కూల్స్ వచ్చి స్టూడెంట్స్ అండ్ స్కూల్స్ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు అండ్ పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రైవేట్ స్కూల్లో అండర్ 14, అండర్ 17 విభాగాలకు చెందిన క్రీడాకారులకు టేబుల్ టెన్నిస్ మాల్కంబ్ అలుగోలు గ్రామంలో సపక్ తర క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు కోరాడ గోపాలరావు, ఎస్ విజయలక్ష్మిలు మాట్లాడుతూ 120 మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని అన్నారు. రేపు ఫుట్బాల్, ఫెన్సింగ్, మరో క్రీడా పోటీలు జరుగుతాయని అన్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా బాగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు పాల్గొన్నారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఆదేశానుసారం మన జిల్లాలో సుమారు రాష్ట్రం మొత్తం మీద 50 క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహించమని చెప్పింది. స్వెల్ 1లో 30 క్రీడాంశాలని చేయమని ఇచ్చింది. ఈ నెల 18 తేదీలోపు చేయమని. అందులో ఈరోజు టేబుల్ టెన్నిస్, మాల్కాంబ్, ఆలుగోల్లో చెపకతక్ర 3 క్రీడాంశాల్లో ఈరోజు మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు సుమారు 120 మంది పిల్లలు మాల్కాంబ్ మరియు టేబుల్ టెన్నిస్ ఈ క్రీడాంశాల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో ఎంపికైన వారు రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేయగానే ఆ జిల్లాలో జరగబోయే రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారు. మంచి టీంని ఎంపిక చేసి మన జిల్లాకి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా మంచి టీం తీయాలని మనం కోచెస్కి అలాగే వ్యాయామోపచారాలు తెలియజేయడం జరిగింది. ఎలక్షన్స్ 10వ తారీఖు ఈ నెల 10 నుంచి స్టార్ట్ అయ్యాయి. దీనికి స్కూల్ గేమ్స్ దీంట్లోని మొత్తం ఉన్న అన్ని మేనేజ్మెంట్ ప్రైవేటు గవర్నమెంట్ అన్ని కేజీబీవి మొత్తం మోడల్ స్కూల్ అన్ని డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా పిల్లలు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మేమైతే మాత్రం మంచి మెరిట్ టీమ్నే తీయమని చెప్పాం. సెలక్షన్ కమిటీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవ్వడం జరిగింది.
దీని ప్రాతిపదికన ఇప్పుడు సెలక్షన్ అయిన టీములతో కూడా మేము స్టేట్కి షెడ్యూల్ రిలీజ్ అవ్వగానే స్టేట్కి పంపిస్తాము. అంటే 11, 9, 25 రేపు రిమైనింగ్ ఉన్న 3 గేముల్లో షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఫుట్బాల్, సెకండ్ వన్ ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్. ఈ 3 కూడా వెయిట్ లిఫ్టింగ్ జడ్పీహెచ్ఎస్ కొండవెల్లగాడులో జరుగుతాయి. కోడిరామ్మూర్తి వ్యాయామశాలలో జరుగుతుంది. ఫుట్బాల్ రాజీవ్ స్టేడియంలో జరుగుతుంది. ఫెన్సింగ్ విజయ్ స్టేడియంలో జరుగుతుంది. వీళ్ళు దీనికి సంబంధించి ఇన్ఛార్జెస్ని కూడా మేము నియమించడం జరిగింది. ఫెన్సింగ్ వాళ్ళు అయితే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి, ప్రాపర్ యూనిఫామ్తో ఉండాలి. అలాగే MDM ఎక్విప్మెంట్స్ కూడా మేము తీసుకురామని చెప్పాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇండెంట్ పెట్టడానికి మాకు కంపల్సరీ MDM ఎక్విప్మెంట్స్ అనేది మేము ప్రొవైడ్ తీసుకొని రమ్మన్నాము. అలాగే ఏంటంటే కంపల్సరీ క్రీడా దుస్తులు అయితే అవసరం. దానికి సంబంధించిన ఫెన్సింగ్ కిట్ కావచ్చు, ఫుట్బాల్ వాళ్ళు అయితే వాళ్ళు ప్రాపర్ యూనిఫామ్తో అయితే రావాలి. అలాగే వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళకి సంబంధించింది కూడా ప్రాపర్ కిట్ అది తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వారితో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్. వారిని సురక్షితంగా తీసుకొని రావడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. బొబ్బలి పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు మంజూరు. మరింత అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే బేబీ నాయన. వంతెన లేకపోవడంతో గడ్డిలో నుంచి మృతదేహాన్ని మోసుకువెళ్లిన వైనం. గుమలక్ష్మీపురం మండలం తారికవలస గ్రామంలో శ్మశాన వాటికకు వంతెన ఏర్పాటు చేయాలి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.